వాడు చేద్దాను అనుకోండి నేను పెడతానే అరే పారా ఇప్పుడు రెడీ అయ్యారా ఫోన్ చేస్తారా ఓకే ఇప్పుడు రెడీ అని చెప్పరా ఫోన్ వస్తాను ఇది అట్లా భయపడలేదురా ఆల్రెడీ రమ్మను ఏమైందిరా నేను కూర్చుంటా పో మొత్తం అంటే కమ్మల బుట్టాలు కావాలి, పెద్ద గొలుసు కావాలి, సీర జాకెట్ పెనాకేదా అమ్మల బుట్టాలు గొలుసు సీర ఉంటాయి. వీళ్ళు వేసారు మటను, చికెను, సాంబారు, పెరుగు, వేడి వేడి అన్నం, పెండతో తింటా అట్లా కాదు. ఎట్లా బంగారం అంటే 90,000 తులాలు ఉన్నది. బంగారం ముట్ట మళ్ళీ వాళ్ళని ఎత్తారా పెళ్ళం పోతే ఆధార్ కార్డు పట్టుకొని పోతే పెళ్ళం పోతే ఆధార్ కార్డు పట్టుకొని పోతే అటు పోతే రూపాయి ఖర్చు మొగడు ఉండాలి. ఇప్పుడే కనిపిస్తా నాటేమైనా పట్టింత కట్టయ్యా 3 నెలలు కావాలి. ఇది కూడా అంతే. దినవింత పొసపత్ర వేరే వరకు ఇప్పుడు కాదు, ఇప్పుడు మొదలైంది. అబ్బాయే పుట్టుతాడు మా ఆవిడ మా ఆడు మా అవ్వలేదు. అయ్యో నీకు రద్దు పడద్దా
లేకపోతే ఏ దేవుని కృప వలన మన కొడుకు సంతానం కలిగింది రాజే. మన గర్భాన ఇదివరకు ఇద్దరు బిడ్డలు ఉండదు, మన గర్భాన కొడుకు పుట్టబోతున్న మన కోరిక తీరబోతుంది నాదా. మరి మన యొక్క పట్నం మనం వెళ్ళిపోదామని భార్య భర్తలు ఇద్దరు ఎన్ని రోజులు పట్టిన గన్ని రోజులు వాళ్ళ యొక్క పట్నం ఆటనే అమ్మ వెన్నెలకు వచ్చినాయి జొన్నల బండ్లు ఆమ్లెట్ ఫోన్ చేయరులా అది బాగా మొత్తులేదు. మా పెద్దమ్మ ఇచ్చిన పెయ్య పేరుకరేది మరి భార్య భర్త ఇద్దరు ఎన్ని రోజులు వాళ్ళ యొక్క పట్ల భ్రమణాల పేరుగా ఇంటికాడ పైన మూడు సంతానానికి మళ్ళా సంతానమైంది. నిన్న మొన్న తిరగకు ఇంటికాడ పైన ఉన్నాం పోయాల్సి అవగాహన కట్టే మొదలు నీకైతే కూర్చానా. అరే కట్టె కాదురా, భార్య బతుందనులే భర్త సుఖం, భర్త బతుందనులే భార్య సుఖం. అవునవును కదా. భార్య అంటే కన్ను గుడ్డు లాంటిది, భర్త అంటే కంటి రెప్పలాంటి భార్య కట్టవచ్చి భర్త ఆడుకుంటాడు. భార్య భర్తలు ఇద్దరు అయితే సున్నా సంసారం తాగోతోళ్ళకి ఎప్పుడు ఆదికి రావాలి పెళ్ళం. అంటే అలాగే అర్రలం అంటే నా పెన్నం అంటే మూడితే కాదయ్య మనం వెళ్ళిపోయి 7 పట్టణ మంది అసలు పెట్టిపోయినాం. మనం వచ్చేటప్పుడు మనకి ఎదురుగా ఒక్క దండ వచ్చి మన కాలువలో నింపుకోబెట్టి ఎప్పుడు వచ్చింది రావా ఎప్పుడు వచ్చిన మన మందలి కదా పుట్టాక ఏడాదికి 200 ఇస్తాను వాళ్ళకు. ఏడాదికి 200 ఏడాదికి 200 వాళ్ళ చెప్పుని పేద 200 తీసుకున్నామంటే ఎంత జిలజిల మీద బాయిల గానం దీని అవ్వకాడు కానీ పుణ్యానికి పుట్టానికి ఒకేసారి లెక్క పెట్టి ఏడాదికి 200 ఒకటేసారి లెక్క పెట్టినావు. అలా ఏడాదికి 200 తోట సాగరు సాగరు పటేం అవుతారు. నీకు ఏమైనా సచ్చినాడు పుట్టినాడు గిట్టించినాక బాగా ఒకసారి దాచారు మీరు పక్క తింటాను ఇంత పట్టాలి కోళ్ళున్నాయి కోళ్ళు. అది మైక్ బాగా వస్తుంది.
ఇలా వచ్చాయి నేను జలకములో ఆడుతుంటే కదా అంత కాదయ్యా బట్టలు ఎక్కడికి బాత్రూమ్ లో స్నానం చేస్తున్నాడయ్యా అట్లా కాదయ్యా స్నానం చేస్తున్న బాత్రూమ్ లోకి వెళ్ళా బాత్రూమ్ లోకి వెళ్ళడంతోటే కరెంట్ లేదు నల్లబంది అయింది మళ్ళీ ఇచ్చిన తీర మళ్ళీ కట్టుకోవాలని ఈనాడు పేపర్ చదువుకుంటూ కూర్చుంది కదా ఇడిసింది ఎందుకు కట్టుకోవాలి పేపర్ అని బాత్రూమ్ లో ఉంటది దాంట్లో ఒక రేగన్నా కొంచెం పిల్లన్న ఓపి రేపు పోతే అది లోపల మంటపు లాంగే ఉంది నీలాగా మునిగిపో లంగా కానీ పొక్కలే పాడని పొక్కలు పొక్కలు కావరాతలాగా దొరకలేదు అమలో దొరకలేదు అప్పుడు ఏమైనా బాత్రూంలో పెట్టి లంగాలు అంతే ఆయన పానం అంతా నా విన్నే ఉన్నది రెండు పప్పలు ఇచ్చిపో ఇచ్చాడు పప్పలా పెంచండి 3 తీర్ల పని చేస్తాయి ఊరి వతన పెట్టుకోవచ్చు చేళ్ళు పడుతున్నా కుక్కోవచ్చు కరెంట్ లేకపోతే ఊపుకోవచ్చు అనిపిస్తుంది భయం లేదా నేను గుర్తు మంది భయపడతారేమో పిచ్చెట్కెళ్ళిగా పుట్టెట్కెళ్ళి పెట్టుకుంటాను లాట్ పెరిగిరాను సెట్లు బాగున్నది లాట్ 18 సీరియల్ సింగిల్ మంది కొట్టుకొని కూతురు దాని ఊగా కొట్టే దానికో మొలగొట్టరా చెప్పు చెప్పు పూసుడు ముద్ద చెప్పమ్మ ఒళ్ళు గురించి పక్కకుండా కట్ట అంటే మొగడు తెలియదు మొగరం తెలియదు అన్న మొగడు తెలియదు ఏ తెలియదుగా పూసుడే ఏం బాగా ఏం చెప్పాలి నేను పెళ్లి చేసుకున్నాక 3 సంవత్సరాలు ఆయన నేను ముగ్గురు ఊరిలో 3 ఏళ్ళు మూడేళ్లకు ముచ్చట బంద్ చేసిండిగా అంటే నీ మీద మొక్క వేసి నువ్వు బోరు పెట్టినావు ఆయన బోరు వచ్చేస్తున్నాయి ఎవరు బోరు కొట్టావు పెన్న బోరు కొట్టావు అంటే ఆయనకి ఏం దొరికిందో సంబరం ఆయనకి ఏమాసి దొరికిందో ముచ్చట బంద్ చేసిండు ఏమంటాడు ఏమంటాడు మన తోటలకు పిల్లలు అవుతాయి మన తోటలకు పిల్లలు అవుతాయి పిల్లలు అవుతాయి ముచ్చట బంద్ చేసిండు ముచ్చట ముగిపోరు
సుందర వివరాక గంజలకు ఎగవాడు ఒకటే వేసుకుంటు పువ్వ వాళ్ళకి ఎవరు వేసులేదు వాళ్ళే నీ మొగడే మంచు మూడు తాగినాక అనుకున్నా ఏంటో కూడా సత్యన ముట్ట మూల పడుతుంది తిననుండే అన్నం కష్ట కాతో ఆనందించాడు మరి అనుకున్నా మరలు వేసుకున్నాడు అయ్యా అనుకున్నా మరలు వేసుకుని రెండు గాలు వేసిండు రెండు గాలు వేసిండు ఏమంటాడు నా పేరు దుర్గమ్మేనే దుర్గమ్మ పేరు దుర్గమ్మేనే ఏమంటాడు నీకు డుబ్బు పాటలు ఉడేసుకో చికేసుకో నీకు 2500 నీకు పిరికిడే దుర్గి అని చెప్పి దుర్గమ్మ మీద వ్యక్తిగా నన్ను అంటాడు ఇక పాల మంత్రుడు అక్కడ వరకు రెండు ముత్తడు ఒకటి తెరుతున్నాయ్యా రెండు కళ్ళు ముత్తడు ఒకటి వదిలేస్తాడు ఇక తల్లినాలు ఎవరు గుర్తినాలు ఎవరు గతులుగా మన పిల్లలు చేస్తుందని వచ్చారు చేస్తే దుబ్బులో కరువు అవుతారు ఇంటికి కరువు అవుతారు ఒక్క దుర్గమ్మని చేస్తాను ఇంకా దుబ్బులో అంటారు నేను వస్తా అనుకున్నా పిల్ల దేవుడు పడ్డది